నల్గొండ జిల్లా నాంపల్లి మండలంలోని విజయలక్ష్మి థియేటర్లో ప్రవీణ్ ఐపీఎస్ సినిమాను బహుజన్ సమాజ్ పార్టీ మునుగోడు నియోజకవర్గం నాయకులు ఉచితంగా ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర మరియు జిల్లా నాయకులు హాజరై మాట్లాడుతూ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి విద్యాభ్యాసం నుంచి ఐపీఎస్ అడిషనల్ డీజీపీ స్థాయి ఉన్నత చదువు ఆధారంగా ఈ సినిమా చిత్రీకరించడం జరిగిందని అన్నారు. ఈ సినిమాను యువతీ యువకులు చూసి ఆదరించాలని, చదువులలో ఉన్నత స్థాయిలో ఉండాలని అన్నారు. ఒక మునుగోడు నాంపల్లి మండలమే పరిమితం కాదు, తెలంగాణ రాష్ట్రంలో కూడా అన్ని థియేటర్లో చాలా అద్భుతంగా ఆడుతున్నటువంటి ప్రవీణ్ కుమార్ సార్ జీవిత చరిత్ర ఎంతో చాలా గొప్పగా అంటే చూస్తున్నటువంటి ప్రజలందరూ కూడా అంటే ఈ లెక్క అంటే ప్రవీణ్ కుమార్ లెక్క మా పిల్లలను తయారు చేయాలన్న ఆశతోటి చాలామంది మేధావులు, విద్యార్థులు, ఉద్యోగస్తులందరూ కూడా పెద్ద ఎత్తున థియేటర్లకు తరలి వెళ్ళి ఆ సినిమా చూసి నిజంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రవీణ్ కుమార్గా తయారగాలని చెప్పి ఈ స్టోరీ గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ పిల్లలకు చెప్పడం జరుగుతుంది. సో అదేవిధంగా నిజంగా ప్రవీణ్ కుమార్ చేసిన అద్భుతాలు ఎన్నో ఉన్నాయి. కేవలం ఇది ఒక ఎపిసోడ్, ఒక మూవీ మాత్రమే. ఆయన జీవిత చరిత్రలో ఆయన చేసినటువంటి సోషల్ వెల్ఫేర్ చేసినటువంటి హార్డ్ వర్క్ ఉన్నటువంటి అవన్నీ కూడా ఒక బిట్ వైజ్గా తీయడం జరిగింది. నిజంగా సినిమా తీస్తే ఇలాంటి ఆయన జీవిత చరిత్రలో 3-4 సినిమాలు కూడా తీయచ్చు. ఇదొక అంటే బిట్ వైజ్గా మాత్రమే తీయడం జరిగింది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఇంకా ప్రవీణ్ కుమార్ సార్ జీవిత చరిత్రను సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో మరొక మూవీ కూడా తీసి అందరూ అంటే ఈ తెలంగాణ ప్రాంతమే దేశమంతా కూడా చైతన్యవంతులై బహుజనులను తయారు చేస్తామని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ధన్యవాదాలు చేసుకుని సెలవు తీసుకుంటారు. మనకి ఈరోజు నాంపల్లి మన విజయలక్ష్మి థియేటర్లో మన ప్రవీణ్ ఐపీఎస్ మన ప్రవీణ్ సార్ గారి మూవీ వేయడం జరిగింది 4 షోలు. అందులో ఈరోజు 11 గంటల షో విజయవంతమైంది. అందరూ చూసి భారీ ఎత్తున మన నాంపల్లి గ్రామ ప్రజలు, మా మండల ప్రజలు అందరూ ఇక్కడికి వచ్చి విజయవంతం చేశారు. చాలా బాగుందని మూవీ చాలామంది అన్నారు. ఇంకా తరలి వస్తారు. వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడికి వచ్చిన జిల్లా అధ్యక్షులకు, అలా మా సహకరించిన మా మునుగోడు నియోజకవర్గ అధ్యక్షులకు, అలాగే మా రాష్ట్ర స్థాయి అధ్యక్షులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై భీమ్. రియల్ హీరోల సినిమాలు చూశారు. రియల్ హీరో సినిమా ఇలా రాష్ట్రమంతటా ఈ యొక్క సినిమా రిలీజ్ కాకపోయినా ఎక్కడికక్కడ ప్రజలంతా ఈ యొక్క సినిమాని సొంతంగా అక్కడ తన స్థానిక ప్రాంతంలో థియేటర్లలో వేయించుకొని చూసి ఈ యొక్క సినిమాని వీక్షిస్తున్నటువంటి ప్రజలు ఎంత చైతన్యం అవుతూ ఉన్నారో ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే మేము కూడా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు లాగా ఒక ఐపీఎస్ కొట్టాలి, ఐపీఎస్ ఆయనను ఆదర్శంగా తీసుకొని తన లెక్క మేము కూడా ఎన్నో విజయాలు సాధించాలని ఇలా రాష్ట్రమంతటా ఈ యొక్క సినిమా రిలీజ్ కాకపోయినా తన సొంత ప్రాంతంలో వాళ్ళు సొంతంగా డబ్బులతో వాళ్ళు థియేటర్ని ఓన్ చేసుకొని సినిమా వేయించుకొని ఎంతోమంది అలా వేలాది మంది ఈ యొక్క సినిమాని వీక్షిస్తున్నటువంటి పరిస్థితి మనం తెలంగాణ రాష్ట్రం అంతా చూస్తూ ఉన్నాం. కాకపోతే ఈ యొక్క సినిమాని లక్షల కోట్ల రూపాయలతోటి పెద్దగా ప్రచారం చేసి ఓపెనింగ్లు కూడా ఈ ఆడియో ఫంక్షన్లు కూడా చేయలేదు. కావున ఎందుకు చేయరు అని అంటే ఈ యొక్క రియల్ హీరోలని చూపించలేదు ఈ యొక్క సమాజం. కాబట్టి రియల్ హీరోలని మనమే చూపించుకుందామని చెప్పేసి యువత ముందుకు కదిలి వచ్చినందుకు వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరు ప్రవీణ్ ఐపీఎస్ మూవీ చూసి ఇన్స్పిరేషన్గా భావించి అందరూ ఐపీఎస్లు సాధించాలి, ఐఏఎస్లు సాధించాలి, పెద్ద డాక్టర్లు, ఇంజనీర్లు కావాలని చెప్పేసి కోరుకుంటా ఉన్న. జై భీమ్. ఈ మునుగోడు బహుజన మిత్రులకు మరి సర్వజనులందరికీ కూడా నా యొక్క జై భీమ్లు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సామ్రాట్ గారికి, తర్వాత ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శంకరాచారి గారికి, నియోజకవర్గ ఇన్ఛార్జి, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి, ముఖ్య అతిథిగా వచ్చినటువంటి రాష్ట్ర కార్యదర్శి సైదుల్ గారికి నా యొక్క జై భీములు. ముఖ్యంగా ఈ యొక్క సినిమా అనేది దీని యొక్క ప్రాముఖ్యత ఏ విధంగా ఉందనంటే, సమాజంలో ఒక మార్పు కావాలనే కోరికతోటి తీసినటువంటి సినిమా. ఎలాంటి మార్పు అనంటే, మన భారతదేశంలో ఉన్నటువంటి బీద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి వెళ్ళాలనే ఉద్దేశంతో తీయబడినటువంటి సినిమా. కాబట్టి ఇది సామాజిక మార్పుని కోరుకున్నటువంటి సినిమా. కాబట్టి ఈ సినిమాని యువకులందరూ కూడా, ప్రతి గ్రామంలోని యువకులందరూ కూడా చూసి ఆనందించడం కాకుండా ఆలోచనతోటి ముందుకు పోవాలనే మార్గాన్ని సూచించినటువంటి సినిమా. కాబట్టి దీన్ని అందరూ ఒకరికొరు మౌత్ టు మౌత్ చెప్పుకొని ఈ సినిమాను చూసి
తన యొక్క జీవితాన్ని నిర్ణయించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నా హృదయపూర్వక జై భీమ్లు. నేను మీ మునుగోడు శంకరన్న, నియోజకవర్గ ఇన్ఛార్జ్. ఈరోజు మన మునుగోడు నియోజకవర్గంలో నాంపల్లి మండల కేంద్రంలో విజయలక్ష్మి సినిమా థియేటర్లో డాక్టర్ ప్రవీణ్ ఐపీఎస్ అనే చిత్రాన్ని ఉచితంగా ప్రదర్శింపబడుతుంది మునుగోడు నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో. అట్లాగే మనం ఎన్నో రకాల సినిమాలు చూస్తుంటాము, ఎన్నో రకాల హీరోల ఫైట్లు చూస్తాము, అన్ని డూపులు చూస్తాము. వాటిని చూసి కాగితాలు తీసుకొని అంగీలు దించుకొని ఆగమాగం అయిపోతాం. కానీ ఒక నిజమైన హీరో, మన బహుజన వర్గాల పేద కుటుంబాల నుంచి పుట్టిన బిడ్డ ఒక ఐపీఎస్ స్థాయికి ఒక క్రమశిక్షణతో పెరిగి విద్యనే అద్భుతంగా, విద్యనే చాలా ముఖ్యమని భావించి బాబాసాహెబ్ చూపిన మార్గంలో నడిచి అన్నీ తనకొచ్చిన కష్టాలన్నింటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొని నిలిచి ఐపీఎస్ స్థాయి, ఉన్నత స్థాయి పదవికి ఎక్కి ఆయన ఎక్కడంతో పాటు దాదాపు 10 లక్షల బడుగు బలహీన వర్గాల బహుజన బిడ్డల జీవితాలను మార్చిన ఒక గొప్ప నాయకుని చిత్రమే ప్రవీణ్ ఐపీఎస్. కాబట్టి ఈ రోజు సమాజంలో ఎన్నో రకాల బయోపిక్లు వస్తున్నాయి, ఎన్నో రకాల సినిమాలు వస్తున్నాయి, కానీ ఇది ఒక రియల్ హీరో సినిమా ప్రవీణ్ ఐపీఎస్. కాబట్టి మునుగోడు నియోజకవర్గ ప్రజలందరినీ కోరుతున్నాం, ఈ చిత్రం ఈరోజు ఇక్కడ 4 షోలు ఉచితంగా వేయబడుతుంది. మీరు దయచేసి అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రవీణ్ ఐపీఎస్ సినిమా చూసి మన పిల్లల్ని కూడా ప్రవీణ్ ఐపీఎస్ అంత స్థాయిగా ఎదిగి తీర్చిదిద్దేలా చేస్తారని మీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నియోజకవర్గ కమిటీకి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సినిమా వేయటంలో సహకరించినటువంటి రాష్ట్ర కార్యదర్శి పూదరి సైదులన్న గారికి, అట్లాగే రాత్రింబగళ్ళు కష్టపడ్డ మునుగోడు నియోజకవర్గ కమిటీ అధ్యక్షులు మన సామ్రాట్ కిరణ్ గారికి, మండల అధ్యక్షులు పూదరి ధనంజయ్ గారికి, అంజన్ గారికి, అట్లాగే వంశీ, నాంపల్లి సైదులు, ఇట్లా అందరి మండల టీం అందరికి కూడా ప్రత్యేక జై భీమ్ తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై భీమ్.